అగ్రరాజ్యాల రాజకీయాలకు ముక్కలైన జర్మనీ మళ్లీ ఒక్కటి కావడం ప్రజలకు ఉద్వేగభరిత విషయం. 30 ఏళ్లు తమను భౌతికంగా వేరు చేసిన బెర్లిన్ గోడ కూలిన రోజును జర్మన్లు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఐరన్ కర్టెన్ కూలి 25 వసంతాలు కావడంతో సర్వత్రా వేడుక వాతావరణం నెలకొంది. మూడు దశాబ్దాల పాటు బెర్లిన్ నడి మధ్యన నిలిచిన గోడ ప్రాంతాన్ని లైట్స్ ను తలపించే బెలూన్స్ తో డెకరేట్ చేశారు. ఈస్ట్ సైడ్ గాలరీ, బ్రాండెన్స్బర్గ్ గేట్, రీచ్ స్టాగుల్లో 15 కిలోమీటర్ల మేర బెలూన్ లైట్స్ ఏర్పాటు చేశారు. బెర్లిన్లో ఏర్పాటైన 8000 బల్బ్స్ స్థానికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లైట్స్ ఏర్పాటు వెనుక చరిత్ర, ప్రజల భావోద్వేగాలు ఉండడంతో బెలూన్ లైట్స్ ను చూసేందుకు అంతా ఉత్సాహం చూపిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంకీర్ణ దేశాలు జర్మనీని ఆక్రమించుకున్నాయి. ఆక్రమిత జర్మనీని 4 భాగాలుగా విభజించి అధికారం చెలాయించాయి. తర్వాతి కాలంలో క్రమంగా తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరు చేస్తూ అమెరికా, రష్యాల ప్రోద్బలంతో గోడ నిర్మితమైంది. రష్యా ఆధిపత్యంలో ఈస్ట్ జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో వెస్ట్ జర్మనీలుండేవి. వీటి మధ్య 1961లో గోడను నిర్మించారు. 1989లో జర్మనీ విలీనం నేపథ్యంలో బెర్లిన్ గోడను కూల్చారు. మూడు దశాబ్దాల పాటు దేశాన్ని రెండుగా చీల్చిన ఈ కాంక్రీట్ రేఖ 1989లో ధ్వంసం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన గోడ విధ్వంసం నవంబర్లోనే ప్రారంభమైంది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒక్కటయ్యాయంటూ ప్రభుత్వాలు కూడా నవంబర్ 9న తీర్మానించాయి. దేశమంతటా ఏకమైన రోజు జర్మన్లకు పెద్ద పండుగే. ముప్పై ఏళ్ల నాటి రాజకీయాలను కళ్లకు కడుతున్న బెర్లిన్లోని బెలూన్స్ జర్మన్లకు నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. కొందరు తమ పిల్లలు, మనవళ్లతో కలిసి వస్తూ అప్పటి విశేషాలను, తమ అనుభవాలను వివరిస్తున్నారు. చరిత్రను గుర్తు చేసుకుంటూ మరికొందరు ఈ బెలూన్ లైట్స్ వద్ద మౌనంగా గడుపుతున్నారు.